నమస్తే, వెల్కమ్ టు గుడివాడ మీడియా టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 19వ వార్డులో గడప గడపకు ఎమ్మెల్యే నాని ప్రచారం. పూల వర్షంతో స్వాగతం పలికిన సత్యనారాయణపురం ప్రజానికం. మేమంతా సిద్ధం అంటూ గుడివాడలో సీఎం జగన్ అబద్దాలతో సభ నిర్వహించారు. టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని గుడివాడ తెలుగుదేశం పార్టీ తరపున ఖండిస్తున్న మజ్జాడ నాగరాజు. చంద్రబాబు జగన్ ఇద్దరు రాష్ట్ర హక్కుల కోసం ఎప్పుడు పోరాడలేదు. వైఎస్ షర్మిల పిసిసి అధ్యక్షురాలు. గుడివాడ పట్టణంలో ఎమ్మెల్యే కొడాలి ఎన్నికల ప్రచారం 20వ రోజుకు చేరుకుంది. 19వ వార్డులో ఎమ్మెల్యే కొడాలి నాని నిర్వహించిన గడప గడపకు ప్రచారంలో వీధి వీధిన ప్రజలు ఘన స్వాగతం పలికారు. వార్డు ప్రజలతో కలిసి ఎమ్మెల్యే నాని గడప గడపకు ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రజలకు అభివాదాలు చేస్తూ గడప గడపకు ప్రచారాన్ని నిర్వహిస్తున్న ఎమ్మెల్యే కొడాలి నానికు పూలమాలలతో వార్డు ప్రజలు సత్కరించారు. వైసీపీ ప్రభుత్వం చేసిన మంచిని, ఎమ్మెల్యే కొడాలి నాని చేసిన వ్యక్తిగత సహాయాన్ని గుర్తు చేస్తున్న ప్రజానికం ఎమ్మెల్యే కొడాలి నానికు వివిధ రూపాల్లో తమ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. వివిధ వర్గాల ప్రజానికంతో మమేకమవుతూ ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ అశేష ప్రజానికం మధ్య సీఎం జగన్ మేమంతా సిద్ధం సభను విజయవంతం చేసిన గుడివాడ ప్రజలకు ఎమ్మెల్యే కొడాలి నాని ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతి ఇంటికి మంచి కోసం సీఎం జగన్ అధికారాన్ని ఉపయోగించారన్నారు. జగన్ ప్రభుత్వం చేసిన పనులన్నీ కళ్ల ముందు కనిపిస్తున్నాయన్నారు. 2014లో ఈ ముగ్గురే కూటమిగా ఏర్పడి ముఖ్యమైన హామీలు అంటూ చంద్రబాబు ఇంటింటికి కరపత్రాలు పంపించారని కొడాలి నాని గుర్తు చేశారు. 2014లో ఈ మూడు పార్టీలు ఇచ్చిన హామీలలో కనీసం 10% కూడా అమలు చేయకుండా పెత్తందారుల దోపిడీకే ప్రాధాన్యత ఇచ్చారని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. ప్రజలందరూ తమ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై నొక్కి ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా సింహాద్రి చంద్రశేఖర్ ను గెలిపించాలని కొడాలి నాని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారంలో పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను, జిల్లా యూత్ అధ్యక్షుడు మెరుగుమాల కాళీ, జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు, సీనియర్ నాయకులు పాలెటి చంటి, దుగ్గిపాటి శశిభూషణ్, జిల్లా అధికారి ప్రతినిధి ఎంవి నారాయణరెడ్డి, 19వ వార్డులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గణపతి శివ, మాలపోతు శ్రీనివాసరావు, నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రావులకొల్లు నాగమల్లేశ్వరరావు, తోట శివాజీ, ఎంఎస్జేసీ స్టేట్ డైరెక్టర్ షేక్ సయ్యద్, పలు గ్రామాల ప్రజాప్రతినిధులు, గుడివాడ నియోజకవర్గ పరిధిలో గుడివాడ టౌన్, రూరల్, గుడ్ల వల్లేరు మండలాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ప్రజానీకం పాల్గొన్నారు.
సిద్ధం సభ పేరుతో సీఎం జగన్ రెడ్డి గుడివాడ వచ్చి పిట్టల దొర కబుర్లు చెప్పాడు. వెనిగండ్ల రాము మాట్లాడుతూ ఒకరిని ఒకరు పొగడుకోవడం తప్ప సభ ద్వారా చెప్పిందేమీ లేదు. దుర్మార్గులైన తమ ఎమ్మెల్యేలు అభ్యర్థులు మంచి వాళ్ళు సౌమ్యులు అంటూ సభా వేదికపైనే సీఎం అబద్ధాలు చెప్పాడు. గుడివాడ కోసం జిల్లా కోసం ఏం చేస్తారో చెప్పలేదు. ఒంటరిగా వస్తున్నా అని గొప్పలు చెప్పుకుంటున్నాడు. కన్న తల్లి వదిలేసి విదేశాలకు వెళ్లిపోయింది. చెల్లెలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేడు. ఇలాంటి వ్యక్తి రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడా? గుడివాడలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. అవేం సీఎం జగన్ కు పట్టవు. ఒకరినొకరు పొగుడుకోవడానికి సభ సమయం అంతా సరిపోయింది. సభ సాక్షిగా సీఎం జగన్ ఒక నిజం చెప్పాడు. 5 ఏళ్లుగా కొడాలి నాని ఏం పని చేయలేకపోయాడు. ఇంకో అవకాశం ఇవ్వండి, అన్ని చేయించే బాధ్యత నాదన్నాడు. 3 ఎకరాల స్థలంలో సభ బాగా జరిగిందా అంటే ఏం చెబుతాం? టీడ్కో ఇల్లు ఉచితంగా ఇస్తాను అని రోజు కొడాలి నాని చెబుతున్నాడు. ఆ విషయం సీఎంతో చెప్పించాలి కదా. సీఎం కాన్వాయ్ ఢీకొని వృద్ధురాలు గాయపడిన కనీసం పట్టించుకోకపోవడం దారుణం. పత్రికల్లో కథనాలు వచ్చిన తర్వాత సీఎంఓ నుండి కదలిక వచ్చింది. దీంట్లో జగన్మోహన్ రెడ్డి అబద్ధాలే చెప్పడంట. మన ఎమ్మెల్యే మీకు గుర్తుందిగా, అస్సలు అబద్ధం చెప్పమన్నా చెప్పలేడంట. ఎంత చక్కగా చెప్పాడంటే దీంట్లో అస్సలు అబద్ధం ఆడమన్నా చెప్పమన్నా చెప్పడం. మా ఆవిడ చెప్పడు అంటున్నాడు. చెప్పడం 5 నిమిషాల్లో తుస్సుమనిపించాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి స్టేజ్ ఎక్కేమన్నాడు, మా మా కొడాలని మిత్రుడు మాకు సౌమ్యుడు అప్పటికప్పుడే తీర్చేశాడు. 5 నిమిషాల్లోనే అబద్ధం చెప్పేశాడు. అంటే వీళ్ళకి 2 నిమిషాలు కూడా 5 మాటలు మాట్లాడితే దాంట్లో కనీసం 3 అబద్ధాలు ఉంటాయి. అలాంటి వ్యక్తులు ఇద్దరు. పోనీ ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పారు కదా, మన టిడ్కో ఇల్లు ఫ్రీగా ఇస్తారని. దాని గురించి మాట్లాడాల. గుడివాడికి ఏం చెబుతాడో చెప్పాల. పోనీ ఈ ఊరికి మన కృష్ణా జిల్లాకి ఏం చేస్తారని చెప్పాల. ఏది లేదు. ఊరికే వెళ్తున్నా, అమ్మ నేను ఒంటరోడిని, నేను బిడ్డని కథ కమ్మేసి వాళ్ళకి ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. ఒంటరోడు కాకేమవుతావు? ఉన్న వాళ్ళందరినీ చంపుకుంటా పోతుంటే సివిల్ ఒక్కడే మిగులుతాడు. ఇక ఎందుకంటే ఇప్పుడు అక్క ఉంటుంది, చెల్లి ఉన్నారు, అమ్మ ఉంది, చెల్లి ఉన్నారు. ఇద్దరు నీ దగ్గర లేరు. అమ్మ ఏమో ఉండలేక నీ బాధపడలేక చేసి వెళ్ళిపోయారు. ఆవిడ ఈ చెల్లెళ్ళు ఇద్దరు ఉన్నారంటే వాళ్ళు అడిగిన ప్రశ్నలకే సమాధానం చెప్పవు నువ్వు. వాళ్ళంతా చక్కగా కూర్చోబెట్టి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే దానికి ఆన్సర్ ఇచ్చే ధైర్యం లేదు. వీళ్ళందరూ కలిసి దేశాన్ని ఉద్ధరిస్తామని చెప్పేసి బయలుదేరుతా ఉన్నారు. వీళ్ళేంటి ఉద్ధరించేది? ఏంటోకి ఎమ్మెల్యే గుడివాళ్ళ ఇన్ని బాధలు ఉన్నాయి.
ఏమి అసలు దాని గురించి మాట అనేది మాట్లాడలేదు. అది కాకపోతే ఒకే ఒక్క విషయం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, అది మాత్రం మెచ్చుకోవాలి. ఏంటంటే ఈ ఐదేళ్ళు కొడాలని ఏం పని చేయలేదు, సో ఇంకో అవకాశం ఉండి ఆయన చేసి పెడతాడని చెప్పాడు. ఇది మనకు అందరికీ తెలిసిందే, నేను మొదటి నుంచి మొత్తుకుంటున్నదే. ఈ 5 ఏళ్ళు కాదన్న, ఆయన 20 ఏళ్ళు ఏం చేయాలి. ఇట్లాంటి వాడు మన నెత్తికి కూర్చోబెట్టుకున్నాం. సో వాడిని అందరినీ చక్కగా పంపించేద్దాం దీంట్లోకి. ఇలాంటి సభలు అనవసరంగా జనాల మీద రుద్దకండి, టైం వేస్ట్, డబ్బులు వేస్ట్, ఇవన్నీ వస్తానికి పెట్రోల్ దండగా అన్నట్టు మీకు ఇవన్నీ వేస్ట్ అవుతున్నాయి. ఏమైనా చెప్పదలుచుకుంటే ప్రజలకి ఒక్కసారన్నా ఇది చేయబోతున్నాను, ఇంత బాగా ఉండబోతుంది మీ జీవితం అనేది ఏమని చెప్పండి. ఈ రోడ్డు వేస్తానని చెప్పండి, బిల్డింగ్ కడతానని చెప్పండి, బ్రిడ్జి కడతానని చెప్పండి, లేదు రైతులను ఆదుకుంటానని చెప్పండి, దళితుల్ని నుంచి సంపూర్ణం అని చెప్పండి, ఇట్లాంటివి ఏమైనా చెప్పండి. అసలు మీ ప్రభుత్వంలోనే దళితులను చంపేస్తారు, బీసీలను నానా రకాలుగా వేధిస్తారు. అలాగే మనకి ఎక్కడ చూసుకున్నా కానీ అరాచకాలు చేసి అద్భుతంగా అబద్ధాలు చెప్పగలరు. ఇలాంటి వ్యక్తులు మీరు అందరూ వచ్చి మాకు చేసేదేం లేదు. దయచేసి మీరు మరొకసారి ఇక్కడికి రాకండి, మా టైం వేస్ట్ చేయకండి, మీ టైం వేస్ట్ చేయకండి. నిన్న సభ సక్సెస్ అయిందంటారా లేకపోతే జనాలను తరలించారంటారా? సభ సక్సెస్ అవడానికి పెద్ద మ్యాటరే ఉండదండి, తెలిసిందే కదా. వాళ్ళకి మళ్ళీ సొల్లు కబుర్లు చెప్పండి. నానికి మళ్ళీ లక్షల మంది వస్తే మన దగ్గర 5,000 కూడా లేవన్నాడు. మేమంతా వేసాం. 27 ఎకరాలు తనే చెప్పాడు. 27 ఎకరాల సభ పెట్టి చేసాము. మొత్తం సైట్ అంతా అక్కడ 3 ఎకరాల సైటు. 3 ఎకరాల సైట్ని కుదిచ్చేసి దీంట్లో పెట్టి సభ బాగా జరిగిందని చూపిస్తాను ట్రై చేస్తున్నారు. ఎవరేమో అనుకుంటే అది కనీసం టిడ్కో ఇల్లు మొన్న అనౌన్స్ చేశాడు కదా, ఫ్రీగా ఇస్తానని, నానే ఇప్పిస్తానని. ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు చెప్పించాలి కదా, కనీసం ఆ మాటలను చెప్పించాలా, అది కూడా చెప్పించరా. ఇవన్నీ అసలు చూసుకొని మీరు వీళ్ళన్నీ అబద్ధాల బతుకులు, అబద్ధాలు అసలు జీవితం అబద్ధం వీళ్ళకి. ఇంకంత మించి ఇంకేం లేదు. ఇంకేమన్నా అంటే ఈ బూతులు తిట్టుకుంటూ అటు తిట్టుకుంటూ మాట్లాడతాం. సో మీ సంగతి అంతా అందరికీ అర్థమైంది అబ్బాయి. ఈ సభ అసలు ఎలా వచ్చారో అనేది కూడా అనవసరం మాట్లాడుకుంటాం. పూర్తిగా మర్చిపోదగ్గ సభ, ఎందుకంటే ఏ మాత్రం విషయం లేదు, ఏ ఒక్కరూ సరైన టాపిక్ మీద మాట్లాడలేదు. అదైతే కనుక స్పష్టం. ఇది ఒకళ్ళనొకళ్ళు పోడుకోవడానికి ఎటు మీరు ప్రెస్ మీట్లో అదే చేస్తున్నారు. మళ్ళీ ఇక్కడ జనాలు తరలిచ్చి మరి పోడుకుంటాం ఎందుకు? కాపేసేయండి అమ్మ, శ్రద్ధంగా ఇద్దాం సభలో, సభ చుట్టేయండి, బయలుదేరండి ఇంటికి. నిన్న సీఎం క్యాంప్ కారు గుద్ది ఒక అమ్మాయి కాలు అంటే పోలీసు కాలు నుంచి దాని నుంచి అధికారులు కానీ ఒక మహిళ ఎక్కడి నుంచో దూర ప్రాంతం నుంచి వచ్చిన మహిళ, దాని అధికారులు కానీ ఇటు ప్రభుత్వ ప్రతినిధులు కానీ అమ్మాయిని ఏం పెట్టించుకోలేదు, గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించారు. అది మీ దృష్టికి వచ్చింది? ఇది చాలా దారుణం అది, అసలు మరీ దుర్మార్గం అది. కనీసం తీసుకెళ్ళి జాయిన్ చేయాలి. పోయిన వాళ్ళంటే వెళ్ళిపోతున్నాను అనుకోవచ్చు, ఎమ్మెల్యేనా చేయాలి కదా, తీసుకెళ్ళి ఏమన్నా ఏం చేయించాలి లేదా? గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళారు. దారుణం కదండి. వీళ్ళు అసలు మనుషుల మీద వాల్యూ లేదండి. మనుషులు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని గుడివాడ తెలుగుదేశం పార్టీ తరపున ఖండిస్తున్నాం. గుడివాడ విభిన్న ప్రతిభావంతుల అధికార ప్రతినిధి మజ్జాడ నాగరాజు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్య హేమైనది. ఇది చాలా దురదృష్టకరం, మంచిది కాదు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఇలాంటి దాడులను ప్రోత్సహించదు. దాడి ఎవరు చేస్తారన్నది సమగ్ర విచారణ చేపట్టి తేలాల్సి. గతంలో చంద్రబాబుపై రాళ్ల దాడి జరిగినప్పుడు గుడివాడ ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేశారు. సీఎం ను టార్గెట్ చేసేలా కొట్టడం అనేది సామాన్యమైన విషయం కాదు. దాడి ఘటనపై తక్షణమే సీట్ వేసి విచారణ చేపట్టాలి. సీఎంపై జరిగిన దాడి పోలీసు వైఫల్యంగా భావించి ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలా భౌతిక దాడులు జరగడం మాకు బాధకరమే. దాడి వ్యవహారాన్ని ప్రభుత్వ సంస్థలు తేలికగా తీసుకోవద్దని అన్నారు. మరి అవాకులు చవాకులు పేలుతూ చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేయటం అనేది ముందుగా ఖండిస్తున్నాం. ఈ రోజున నాని గారు మాట్లాడుతున్నారు,
నాని గారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇదే సిచ్యువేషన్ అనేది చంద్రబాబు నాయుడు గారి మీద జరిగింది రాళ్ల దాడి జరిగినప్పుడు. ఆ రాళ్ల దాడి జరిగినప్పుడు మీరు ఏ రకంగా స్పందించారు, మీతో పాటు మీ సహచరులు ఏ రకంగా స్పందించారు, ఎంత హేళనగా మాట్లాడారు, మరి ముఖ్యంగా మీరైతే ఎంత సభ్యతా సంస్కారం లేకుండా ఎంత హేళనగా మాట్లాడారు, అంబటి రాంబాబు గారు ఎలా మాట్లాడారు, ఇవన్నీ కూడా మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి. అంటే రాయి అనేది చంద్రబాబు నాయుడు గారి మీద అయితే చిన్న గులక రాయి, అదే రాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద పడితేనేమో పెద్ద రాయి అయిపోతుందా? తప్పు ఎవరు చేసినా తప్పే, రాయి ఎవరి మీద పడినే దెబ్బే తగులుతుంది. అంటే చంద్రబాబు నాయుడు మీద పడినప్పుడేమో పూలా కొడుతుందా, లేదు జగన్మోహన్ రెడ్డి మీద పడినప్పుడేమో బండరాయి వచ్చి కొట్టినట్టు కొడుతుందా? మీరు మాట్లాడే విధానం కానీ మీరు ఆ రోజున ఎవరు ఖండించట్లేదు దాన్ని అంటున్నారు. మీరు ఖండించారా? చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరిగినప్పుడు మీరు ఖండించారా? సభ్యతా సంస్కారంతో ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడి మీద రాళ్ల దాడి జరిగినప్పుడు మీరు ఏమైనా ఖండించారా? ఖండించకపోగా పుండి మీద కారం జల్లినట్టుగా మీరు హేళనగా మాట్లాడారు. అదే సిచ్యువేషన్ ఈ రోజున మీకు వచ్చింది. మేము అడుగుతున్నాము, మా అధ్యక్షుడు ముందుగానే చెప్పాడు, ఎవరు చేసినా ఇది తప్పు, దీని మీద ఎంక్వైరీ జరగాల, ఇందులో అధికారుల వైఫల్యం ఉంది. ఒక ముఖ్యమంత్రి ప్రయాణం చేస్తున్నప్పుడు అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేది తీసుకోలేదు కాబట్టి ఈ యొక్క అసాంఘికమైన చర్యలు అనేది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరగడం అనేది పెద్ద విచిత్రమేమో కూడా కాదు. ఎందుకంటే ప్రతిపక్షం నాయకుడి మీద జరిగినప్పుడు ఈయన మీద జరగడం కూడా పెద్ద విచిత్రమేం కాదు. మరి మీరు మాత్రం ఈ రోజున పెద్దలు ఖండించట్లేదు అంటే ఎవరు ఖండిస్తారయ్యా? మాకు దెబ్బ తగిలినప్పుడేమో నువ్వు ఒకలాగా మాట్లాడతావు, నీకు దెబ్బ తగిలినప్పుడేమో మేమేమో వచ్చి సానుభూతి చెప్పాలా? పచ్చ కుక్కలు అంటావు, మరి మీ బ్లూ కుక్కలు ఏం చేసాయి ఆ రోజున? చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల దాడి జరిగినప్పుడు మీ బ్లూ కుక్కలు ఏ రకంగా స్పందించాయి? అందులో కూడా నువ్వు ఒకడు ఉన్నావుగా. మాట్లాడే చంద్రబాబు నాయుడు చనిపోతాడు, 2-4 సంవత్సరాల్లో చనిపోతాడు అని చెబుతున్నావు. నువ్వే చనిపోతాను, నువ్వే ఇప్పుడు ఏడవలేకపోతున్నావు, ఎలక్షన్ నేను ఏడలేను, ఇంకోసారి పోటీ చేయలేను, నా వల్ల కాదు, నేను పోటీ చేయను, ఈసారితో నాకు లాస్ట్ టైం అయిపోతుంది, నేను పోటీ చేయను, నాకు దేహి అని నువ్వే గుడివాళ్ళు అడుక్కుంటున్నావు. ఆయన 75 సంవత్సరాల వ్యక్తి నికార్సుగా ఇప్పుడు కూడా వచ్చి ప్రజాస్వామ్య జీవితంలోని ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎలక్షన్ ఎదుర్కొంటూ వస్తున్నాడు. ఆయన కన్నా చిన్నోడువేగా, 20 సంవత్సరాలు చిన్నోడువేగా, 25 సంవత్సరాలు 20 సంవత్సరాలు చిన్నోడువేగా, నువ్వే ఎలక్షన్ ఏడవలేకపోతున్నానని అస్త్ర సన్యాసం చేస్తానని ఈ రోజున ప్రజల దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటున్నావే. ఆయన చనిపోవడం ఏంటి అంటే మీరు ఆయన ప్లాన్ చేస్తున్నారా? ఏదో సభలో కొట్టమన్నారు, రాళ్ళు పెట్టి కొట్టమన్నారు, కొట్టమనగానే జరిగింది అని మీరు అంటున్నారు. అంటే ఈ రోజున 2 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు చచ్చిపోతాడని మీరు రాసిస్తారా? ఇప్పుడుకొచ్చి మీరు మీ పద్ధతి మారలేదు కాబట్టి మీరు మాట్లాడేది అనేది సభ్యతా సంస్కారంతో మాట్లాడండి. ఎవరిది బాధ ఎవరిదైనా ఒకటే. ముందు అది తెలుసుకోండి. కొడాలి నాని గారు, చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు పడినప్పుడు మీరు ఏ రకంగా స్పందించారు, మీరు ఎంతో సైకోయుధంతో స్పందించారు, ఎంత నీచంగా స్పందించారు, అవన్నీ కూడా సభ్య సమాజం గుర్తుపెట్టుకుంటుంది. ఈ రోజున కామెడీ పీస్ అయిపోయింది. ఇవాళ ఒక ముఖ్యమంత్రి మీద కదా రాయి అనేది దాడి జరిగితే అది ఇవాళ ప్రతి ఒక్కరూ దాని మీద జోకులు వేసుకునే పరిస్థితి వచ్చిందంటే ఆ రోజున మీరు మాట్లాడిన పద్ధతి వల్లే. ఎలక్షన్ ముందే జరుగుతాయా? కోడికత్తి ఎటు వెళ్ళిందో తెలియదు. కోడికత్తి తర్వాత వివేకానంద రెడ్డి గారి హత్య. వివేకానంద రెడ్డి గారు హత్య చేసిన వాళ్ళు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకి ఎందుకు శిక్ష పడలేదు, ఇవన్నీ ప్రజలు ఆలోచించట్లేదు అనుకుంటున్నారా? ఈ రోజున తన యొక్క సొంత చెల్లులు కడప జిల్లాలోని కడపలోని నడి రోడ్డు మీద నిలబడి దేహి నాకు న్యాయం చేయండి అని కొంగు సాపి అడిగితే ఈ రోజున ముఖ్యమంత్రి గారి మీద రాళ్ళు పడ్డాయి. అంటే సెంటిమెంట్ ఎక్కడ వర్కౌట్ అవుతుందో. ఎందుకంటే ఈ సెంటిమెంట్ కి ఆర్గ్యుమెంట్ కి డ్రామాకి కర్త వ్యూహకర్త అంతా కూడా మీ తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్న జగన్మోహన్ రెడ్డి కదా. ఆ సెంటిమెంట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది మీకు తెలుసు కాబట్టి వెంటనే మనకి సెంటిమెంట్ చెల్లెల మీద సెంటిమెంట్ సానుభూతి పెరిగిపోతుంది. అలా పెరగకుండా ఉండాలంటే సబ్జెక్ట్ ని డైవర్ట్ చేయాలి. డైవర్ట్ చేయాలంటే నా మీద ఎవడొకటి రాయి వేయాలి, లేదంటే ఇంకోటి చేయాలి. మీరే చెప్పింది. ఒక వ్యక్తి మీద రాళ్ళ దాడి జరుగుతున్నాయంటే వాళ్ళ పార్టీ వాళ్ళే వేసుకుంటున్నారు అనేది మీరే చెప్పారు. మరి మీ పార్టీ వాళ్ళు ఈ రోజున సానుభూతి కోసం వేసుకున్నారు అనేది కూడా ప్రజలు అనుకుంటూ అది కామెడీగా తీసుకుంటున్నారు. మీరు మాట్లాడేటప్పుడు సభ్యత సంస్కారంతో మాట్లాడితే ఎదుటి వ్యక్తి కూడా మీకు అలాంటిదే వస్తుంది. ఆ రోజున చనిపోయినప్పుడు కానీ లేదంటే దెబ్బలు తగులుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నవ్వుతారా?
కామెడీలు చేస్తారా? చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళబడితే కామెడీలు చేసినప్పుడు మీరు ఈ రోజున మా నుంచి మీరు అలాంటివి ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఏదేమైనా కానీ రాజకీయాల్లో ఇలాంటి చర్యలు అనేది మంచి పద్ధతి కాదని తెలియజేసుకుంటూ ప్రజాస్వామ్య పద్ధతిలోనే అనేది ఉండాలి తప్ప ఇలా భౌతిక దాడులు అనేవి జరగకూడదు. దీని మీద కంపల్సరిగా విచారణ జరిపించాలి. విచారణ జరిపించి ఆడ ఎవరైనా సరే మీకులా మేము కామెడీ చేయట్లా, మీకు దమ్ముంటే మీ చేతిలో ప్రభుత్వం ఉంది, మీ చేతిలో అధికారం ఉంది, మీకు అధికారులు ఉన్నారు, విచారణ చేసి వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోండి, బయటకు తీయండి. మీరు ఒక సబ్జెక్ట్ జరిగినప్పుడు, ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆరోపణలు చేయడమే తప్ప మీరు ఎప్పుడు కూడా దాన్ని కంప్లీట్ చేయట్లేదు. కోడికత్తిలో లేదు, వివేకానంద రెడ్డి హత్య కేసులో లేదు. ఇలా చూసుకుంటే అనేక సంఘటనలు ఉన్నాయి. ఇది కూడా ఆ జాబితాలోకి వెళ్ళిపోతుంది అనేది ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి మీకు దమ్ము ధైర్యం ఉంటే దీని మీద విచారణ చేసి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళు కూడా శిక్షించాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నాము. మీకు దమ్ము ధైర్యం ఉంటే ముందు ఆ పని చేయాలని కోరుకుంటూ ఈ యొక్క దాడిని మాత్రం సీఎం గారి మీద జరిగిన దాడిని మాత్రం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభిన్న ప్రతినిధుల అధికార ప్రతినిధిగా తీవ్రంగా ఖండిస్తూ కొడాలి నాని గారు మీరు మాత్రం మాట్లాడే పద్ధతి మార్చుకుంటే మంచిది. అంతేగాని మార్చుకోకుండా మీరు చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేస్తే మాత్రం కరెక్ట్ కాదని తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాం. ప్రత్యేక హోదా కోసం జగన్ చంద్రబాబు పోరాడలేదు. ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాను ఏ ఒక్క నాయకుడు కూడా పట్టించుకోలేదు అని వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు జగన్ ఇద్దరు ఆంధ్రాకి రాజధాని లేకుండా చేశారు. అందరూ ఆలోచించి ఓటు వేయాలని వైఎస్ షర్మిల కోరారు. రాజశేఖర రెడ్డి రైతుల కోసం చాలా చేశారు. వైఎస్ఆర్ బిడ్డగా మిమ్మల్ని అడుగుతున్నానని, మళ్లీ వైఎస్ఆర్ రాజ్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని వైఎస్ షర్మిల కోరారు. రైతులు అప్పుల పాలై ఆత్మహత్య చేసుకుంటున్నా పట్టించుకొని ప్రభుత్వం అని వైఎస్ షర్మిల అన్నారు. 5 సంవత్సరాలు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చారు. తర్వాత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఇద్దరిలో ఏ ఒక్కరైనా రాష్ట్ర హక్కుల కోసం కొట్లాడారా లేదా ఒకసారి ఆలోచించండి. రాష్ట్రం ఏర్పడేటప్పుడు మనకు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. ప్రత్యేక హోదా అంటే స్పెషల్ స్టేటస్, రాయితీలు వస్తాయి కాబట్టి మన రాష్ట్రంలో బ్రహ్మాండంగా పరిశ్రమలు వచ్చేవి. 10 ఏళ్ళు అయిపోయింది, పట్టుమని 10 కొత్త పరిశ్రమలు కూడా రాలేదు. 10 ఏళ్ళు అయిపోయింది. ప్రత్యేక హోదా కోసం 5 సంవత్సరాలు చంద్రబాబు గారు, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరూ ఒక్క నిజమైన ఉద్యమము కూడా చేయలేదు. ప్రత్యేక హోదా వస్తే ప్రతి నియోజకవర్గంలో ఒక 100 కొత్త పరిశ్రమలు వస్తాయి. అయినా కూడా ఏ ఒక్క నాయకుడు పట్టించుకోలేదు. 100 పరిశ్రమలు వస్తే ఎంత అభివృద్ధి జరుగుతుంది, మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఎంత ముందుకు పోతుంది మన రాష్ట్రం. అయినా ప్రత్యేక హోదా గురించి అటు చంద్రబాబు గారు పట్టించుకోలేదు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు. అందుకే చెప్తున్నాం, ఓట్లు ఎవరికి వేస్తున్నామని ఆలోచన చేసి ఓటు వేయండి. రాజధాని ఉందా? ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని ఏడ్చిందా? ఏం చెప్పాడు చంద్రబాబు గారు? అమరావతి రాజధాని అన్నాడు. 3D గ్రాఫిక్స్ అన్ని చూపించాడు. సింగపూర్ లా తయారు చేస్తానన్నాడు. అయిందా? సింగపూర్ ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. ఈయనేమో 1 కాదు 3 రాజధానీలు అన్నాడు. అన్నారా? 3 ఏ ఒక్కటైనా అయిందా? ఒక్కటైనా ఏడ్చిందా? మనకి ఈరోజు రాజధానియే లేకుండా పోయింది. పక్కన బెంగళూరు ఉంది, హైదరాబాద్ ఉంది, చెన్నై ఉంది, అందరికీ అన్నీ ఉన్నాయి. మనకేముంది? చేతిలో చిప్ ఉంది. మనకేముంది? గుండు సున్నా మిగిలింది. అందుకే ఎవరికి ఓటేస్తున్నామో ఆలోచన చేసి ఓటు వేయండి. ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం. 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే ఆయుధం. ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం. ఓటు అన్నది మీ భవిష్యత్తే కాదు, మీ బిడ్డల భవిష్యత్తును కూడా ప్రభావితం చేసే ఆయుధం. అందుకే ఓటు అన్నది సక్రమంగా వేయకపోతే మీరు బానిసలు కావడమే కాదు, మీ బిడ్డలను కూడా బానిసలు చేస్తున్నట్టే. అందుకే ఓటు వేసేటప్పుడు ఆలోచన చేసి ఓటు వేయండి అంటున్నాం. ఎవరు మాత్రం ఏ ముద్దరించారు? చంద్రబాబు గారికి అధికారం ఇచ్చి చూసాం, జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చి చూసాం. ఎవరేం చేశారు? అన్నా ఇంతమంది రైతులున్నారు, ఇక్కడ రైతులున్నారా? రైతులున్నారా? ఎట్లా ఉందన్నా వ్యవసాయం? బాగుందా?
మద్దతు ధర ఉందా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎట్లా ఉండే? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతే రాజు, రైతును నెత్తిన పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. రుణమాఫీ చేయలేదా రాజశేఖర రెడ్డి గారు? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మద్దతు ధర లేదా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టుబడి తగ్గించలేదా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు డ్రిప్ కోసం సబ్సిడీ అయితేనేమి, ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి, పంట నష్టపోతే పంట నష్టపరిహారం అయితేనేమి, యంత్రాల మీద సబ్సిడీ అయితేనేమి, ఇలాంటి ఎన్ని ఉన్నాయి. అందుకే కదా ఆ రోజు వ్యవసాయం పండుగ అయింది. మరి ఇప్పుడు ఎలా ఉంది వ్యవసాయం అన్న? వ్యవసాయం ఎలా ఉంది? కనీసం మద్దతు ధర కూడా లేదు. కనీసం డ్రిప్ వేసుకుందామంటే డ్రిప్ మీద సబ్సిడీ కూడా లేదు. బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 19వ వార్డులో గడప గడపకు ఎమ్మెల్యే నాని ప్రచారం, పూల వర్షంతో స్వాగతం పలికిన సత్యనారాయణపురం ప్రజానికం. మేమంతా సిద్ధం అంటూ గుడివాడలో సీఎం జగన్ అబద్దాలతో సభ నిర్వహించారు టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని గుడివాడ తెలుగుదేశం పార్టీ తరపున ఖండిస్తున్న మజ్జాడ నాగరాజు. చంద్రబాబు జగన్ ఇద్దరు రాష్ట్ర హక్కుల కోసం ఎప్పుడు పోరాడలేదు, వైఎస్ షర్మిల పిసిసి అధ్యక్షురాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి గుడివాడ మీడియా టీవీ న్యూస్.